అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహము హైదరాబాద్లోని బాపుఘాట్లో గాంధీ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడము హర్షణీయమని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదంతో ప్రపంచంలో అతి ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి సంఘీభావంగా గాంధీజీ విద్యా సంస్థల యందు జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము విద్యార్థులు పాఠశాల క్యాంపస్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్ముడి జీవితం యావత్ ప్రపంచానికి ఆదర్శనం మార్గదర్శనం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, కందుల కృష్ణయ్య, అధ్యాపక బృందం పాల్గొన్నారు. Mahatma Gandhi's work and Gandhi Global Family. You all know Gandhi Global Family is one of our family concerned to Gandhiji educational institutions. So with the collaboration of Gandhi Gyan Pratishthan and Gandhi, so all of you, we should all appreciate for his great initiative to start the world's largest Mahatma Gandhi statue in Hyderabad. So once again, give a big round of applause to ఈరోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రంలో బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనకు అనుకూలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ధన్యవాదాల కార్యక్రమాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల చేత ఈ కార్యక్రమాన్ని మరి చేయడం అనేది జరుగుతుంది. మహాత్మా గాంధీ భారతదేశం గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ ఆయన జీవించి ఉన్న కాలంలో మరి సుస్థిర వ్యవసాయం ఉండాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 182 మీటర్లు ఎత్తులో ఉంటూ 3000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని గతంలో మరి ఏ విధంగా అయితే ప్రతిష్ఠించారు, మరి దానికి మించిన స్థాయిలో మరి ప్రతిష్టాపన మనం చూడబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విగ్రహం కూడా గాంధీజీ విజ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధమైనటువంటి రీతిలో రూపొందిస్తానని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి మరి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.